నమస్తే, మీ అందరికీ స్వాగతం లక్ష్మీస్ ఫుడ్ ఫ్యాక్టరీలో. ఈ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ పూర్తవుతుంది. ఇక రెసిపీలో వెళ్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. వన్ కప్ శనగపిండి తీసుకోండి. సేమ్ మెజర్మెంట్స్ షుగర్ అండ్ ఘీ కూడా తీసుకోండి. లో ఫ్లేమ్లోనే శనగపిండిని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పిండి కలర్ మనకు చేంజ్ అవ్వకూడదు. రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని ఫ్రై చేసిన పిండినంతా జల్లించుకోండి. ఎందుకంటే లమ్స్ ఫామ్ కాకుండా ఉంటాయి. వేరే ప్యాన్లో సేమ్ రేషియోతో షుగర్ తీసుకోండి. అదే కప్తో హాఫ్ కప్ వాటర్ వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. ఓ తీగ పాకం రావాలి. ఏ కప్తో పిండి తీసుకున్నామో సేమ్ కప్తో తీసుకోండి. ఇన్ కేస్ మీకు ఘీ అవైలబుల్ లేకపోతే వనస్పతి వేసుకోవచ్చు. చూడండి, బ్యాటర్ని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఓ తీగపాకం వచ్చిన వెంటనే ఈ శనగపిండి బ్యాటర్ని మిక్స్ చేసుకోండి. ఈ బ్యాటర్ని కలుపుతూనే ఉండండి. కలపడం ఆపకూడదు. చూడండి, కొంచెం దగ్గర పడింది. మైసూర్ పాక్ సీక్రెట్ పూర్తిగా ఈ పాకం తయారు చేయడంలోనే ఉంటుందండి. ఓ తీగ పాకం వచ్చిన వెంటనే ఫటాఫట్ మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని. బ్యాలెన్స్ ఘీ పూర్తిగా యూజ్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఎలా తెలుస్తుందంటే చూడండి, ప్యాన్లో నుంచి ఈ బ్యాటర్ ఎలా సెపరేట్ అవుతుందో. ఒక స్క్వేర్ షేప్ ప్లేట్ తీసుకొని దానికి ఘీ అప్లై చేసి పెట్టుకోండి. ఈ బ్యాటర్ని ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక దీనికి ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. 5 మినిట్స్ తర్వాత ప్లేట్లో వేసుకున్న బ్యాటర్ కొంచెం మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే చిన్న పీసెస్ కట్ చేశానండి.
ఇక్కడ నోట్ ఏంటంటే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు శనగపిండిలో ఘీ కలిపేటప్పుడు ఘీ వేడిగా ఉండకూడదు అండ్ పాకం హార్డ్గా చేయకూడదు. హార్డ్గా చేస్తే మైసూర్పాక్ గట్టిగా వచ్చేస్తాయి. ఈ టిప్స్ పాటిస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా హల్వాయి స్టైల్లో ఘీ మైసూర్పాక్ చేసేస్తారు. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ షుగర్ వేసుకోండి. అండ్ 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. పాకం తయారు చేసుకోండి. కలుపుతూ ఉండండి. కాలా జామున్కి షుగర్ సిరప్ ఎలా ఉండాలంటే తీగ పాకం అవసరం లేదండి. మనం ఫింగర్స్తో టచ్ చేసి చూసేటప్పుడు గ్రీజీగా వేళ్ళకు అంటుకుంటుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పాకం తయారైంది, పక్కన పెట్టుకోండి. 1 కప్ హోల్ మిల్క్ పౌడర్ తీసుకోండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకోండి. 1 స్పూన్ ఫైన్ పౌడర్ చేసిన బొంబాయి రవ్వ తీసుకోండి. 1 స్పూన్ ఘీ వేసుకోండి. 1/4 స్పూన్ బేకింగ్ సోడా కలుపుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. మనం మిల్క్ పౌడర్ తీసుకున్న మెజర్మెంట్ కప్తో 1/2 కప్ మిల్క్ లేదా వాటర్ కలుపుకోండి. పిండి ముద్దలా కలపండి. పిండి ముద్దలో 4వ భాగాన్ని తీసుకొని కొంచెం కేసర్ కలర్ కలపాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి వేసుకోండి. ఈ బాల్స్ అన్ని లోపల స్టఫింగ్ కోసం అండి. మిగతా పిండి ముద్దనంతా తీసుకుని జామున్స్ తయారు చేసుకోండి. ఒక్కో జామున్ తీసుకుని చిన్న సైజు పూరీలా మెల్లగా ఒత్తండి. లోపల చిన్నగా డిప్ చేసి కేసరి బాల్ని జామున్లో స్టఫ్ చేయండి. సాఫ్ట్గా రోల్ చేయండి. పిండి ముద్దను మరీ గట్టిగా కలపకూడదండి, ఫ్లఫీగానే కలపాలి. కాలా జామున్లకు ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలండి. జామున్లన్నీ డిప్ కావాలండి ప్యాన్లో వేసిన తర్వాత. ఈ జామున్లు ప్యాన్కి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉందండి. అలా కాకుండా మనం ఆయిల్ని కలుపుతూ ఉండాలి, జామున్లను కదపకుండా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లగా జామున్లను జరుపుతూ ఫ్రై చేసుకోండి. డార్క్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చిన తర్వాత వెంటనే పాకంలో కలుపుకోండి.
40 మినిట్స్ ఇలా వదిలేయండి. కూల్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నోట్ ఏంటంటే స్కిమ్డ్ పౌడర్ కానీ హోల్ మిల్క్ పౌడర్ కానీ తీసుకోండి. డైరీ మిల్క్ పౌడర్లో ఫ్యాట్ కంటెంట్ మీడియంలో ఉంటుంది, అది సిల్కీ స్ట్రక్చర్ రాదు. అండ్ పిండిని గట్టిగా కలపకండి, ఫ్లఫీగా కలుపుకోండి. ఇన్ కేస్ మీకు పిండి ముద్ద గట్టిగా అనిపించినా తిరిగి వాటర్ వేసుకొని సరి చేసుకోండి. ఈ టిప్స్ పాటిస్తే మీరు కూడా స్వీట్ షాప్ స్టైల్లో కాలా జామున్ రెసిపీని ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ఫుల్గా చేసేస్తారు. 1 and 1/4 కప్ మిల్క్ పౌడర్, 1/4 కప్ షుగర్, హాఫ్ కప్ మిల్క్, బాదం చాప్ చేసి పెట్టుకున్నానండి, 1/4 స్పూన్ ఇలాచీ పౌడర్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఘీ 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేయండి. పౌడర్ షుగర్ వేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేస్తూ ఉండండి. అన్నీ కలిసేలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలాచీ యాడ్ చేయండి. మిల్క్ పౌడర్ వేస్తూ కలుపుతూ ఉండండి. కొంచెం కొంచెం యాడ్ చేయండి మిల్క్ పౌడర్ని. బాగా మిక్స్ చేయండి. మిల్క్, షుగర్, ఘీ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందండి. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అప్పుడు ప్లేట్ తీసుకొని పాలకోవాని ఇలా ఈవెన్గా పరవండి. మీకు నచ్చితే ఈ పాలకోవా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో కలిపి రౌండ్గా కోవా బిళ్ళ చేసుకొని మధ్యలో డిప్ చేసి బాదం గార్నిష్ చేసుకోండి. పైన బాదంని గార్నిష్ చేసుకోండి. సర్వ్ చేసుకోండి. ఇక్కడ నోట్ ఏంటంటే పౌడర్ షుగర్నే తీసుకోండి అండ్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న మిల్క్ పౌడర్ యూజ్ చేయండి. సాఫ్టీ పర్ఫెక్ట్ పాలకోవా తయారు చేయొచ్చు మీరు కూడా.
కావలసిన పదార్థాలు చూద్దాం. హోల్ ఫ్యాట్ మిల్క్తో తయారు చేసిన కర్డ్ అండి ఇది. 1 కప్. హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్, కాజు బాదం గ్రేట్ చేసుకోవాలండి, సాఫ్రాన్ వాటర్. ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకోండి. దాని మీద ఒక క్లాత్ పరచండి. ఈ పెరుగును క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకోండి. స్క్వీజ్ చేసుకున్న పెరుగును 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఉంచిన పెరుగుని తీసుకొని 1 అవర్ తర్వాత బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి. లంప్స్ లేకుండా విస్కర్తో విస్క్ చేసుకోండి. సాఫ్రాన్ వాటర్ యాడ్ చేయండి. వన్ టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోండి. లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. ఒక బౌల్ తీసుకొని గ్రీజీనెస్ కోసం ఘీ అప్లై చేసుకోండి. మిక్స్ చేసుకున్న కర్డ్ను బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. పైన గ్రేట్ చేసుకున్న కాజు బాదం యాడ్ చేసుకోండి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే ఫిల్ చేసుకోండి, లేకుంటే లిడ్ పెట్టుకోండి. బబుల్స్ ఫామ్ కాకుండా మెల్లగా వత్తండి బౌల్ని. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కానీ ఏదైనా మీకు అవైలబుల్ ఉన్న బాండి పెట్టుకోండి. 1/4 రేషియోలో వాటర్ యాడ్ చేయండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ స్టాండ్ మీద గిన్నె పెట్టుకోండి. ట్వంటీ 25 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. వాటర్ లో క్వాంటిటీ అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఈ భాపాదహి కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక టూత్పిక్ కానీ ఫోర్క్ సహాయంతో ప్రెస్ చేసి చూడండి. టూత్పిక్ గ్రీజీగా ఏమీ అంటుకోకపోతే పర్ఫెక్ట్గా బపాదోయి తయారైనట్టే. కూల్ అయిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ట్రెడిషనల్ అండ్ డెలిషియస్ బెంగాల్ డిష్ బపాదోయి తయారైందండి. లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు.